క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేటన వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుని మన యొక్క అంశంలోనికి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము దేవా. ఈ యొక్క బైబిల్ తరగతిలో తండ్రి, ప్రతి వారము తండ్రి ఒక చక్కటి సందర్భాన్ని గురించి మేము మాట్లాడుకొని చుండగా తండ్రి దేవా, అయ్యా తండ్రి, పరిశుద్ధాత్మ ప్రేరణ, మీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించండి దేవా తండ్రి. మేము ఏ పాటి వారము తండ్రి అయినప్పటికీ తండ్రి, మీ అమూల్యమైనటువంటి సంగతుల చేత తండ్రి ఆధ్యాత్మికంగా మమ్మల్ని తండ్రి బలపరుస్తున్న విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ తండ్రి, ఈ దినమందు మీరు ఏదైతే మాతో మాట్లాడనై ఉన్నారో తండ్రి, ఆ మాటలు వినుటకు గాను వినగల చెవి, గ్రహించగల హృదయం, లోబడే జీవితాలుగా మా జీవితాలను మలుస్తారని కోరుకుంటూ, మీ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, మీ అందరికీ కూడా మరొకసారి నా వందనాలు. మరొక వాక్య భాగాన్ని మనం చదువుకుని మనం ముందుకు వెళ్దామండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 16వ వచనాన్ని మీరు చూడగలిగితే, యోహాను సువార్త 20వ అధ్యాయము 16వ వచనాన్ని మీరు చూడగలిగితే, యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను ఎబ్రీ భాషలో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము. యేసుక్రీస్తు వారు జీవించినటువంటి జీవితకాలం 33 సంవత్సరాల 6 నెలలు అని మనం అందరికీ కూడా తెలుసండి. అయితే ఆయన 30 సంవత్సరాల వయసులో బాప్తిసం తీసుకున్నట్లుగా అప్పటి నుంచి ప్రకటించడం మొదలుపెట్టినట్లుగా మన అందరికీ తెలుసు. అయితే ఇక్కడ మనం చూడగలిగితే ఆయన సిలువ వేయబడిన తర్వాతే కాకుండా ఆయన బ్రతికి ఉన్న కాలంలో, ఆయన బోధిస్తున్నటువంటి కాలంలో చాలా మంది ఆయనను బోధకుడా అని పిలవడం జరిగింది. యేసుక్రీస్తు వారికి ఎన్నో పేర్లు ఉన్నాయండి. అభిషక్తుడు అనే పేరుంది, క్రీస్తు అనే పేరుంది, యేసు అన్న పేరుంది, ఇంకా మెస్సియా అని పేరుంది. ఇలా ఎన్నో పేర్లు ఉన్నప్పటికీ కూడా మరి ఆయనను బోధకుడా అని పిలుస్తున్నప్పుడు ఆయన ఆ పేరుతో పిలువబడడానికి ఇష్టపడినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ సమాధిలో నుండి లేచిన తరువాత మగ్దలేని మరి అంట సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు అంట యేసుక్రీస్తు వారు కనిపించినప్పుడు నెదుగుతున్నటువంటి సమయంలో ఆమె ఏడుస్తుంది. యేసు ప్రభు వారు కనిపించట్లేదు, ఎవరైనా ఎత్తుకుని వెళ్ళిపోయారా అని ఆమె ఎంతగానో ఏడుస్తున్నటువంటి సమయంలో యేసుక్రీస్తు వారే ఆమె దగ్గరకు వచ్చి ఆమెను మరియా అని పిలిచినప్పుడు ఆమె వెనుకకు తిరిగంట హెబ్రీ భాషలో ఏమని పిలిచిందంట? రబ్బూని అని పిలిచిందంట. అంటే ఏమని అర్థం అంటే బోధకుడా అని అర్థం అన్నమాట. ఈరోజు మనము దానిని గురించే మనం ఆలోచించబోతున్నాం ప్రియమైన దేవుని వారలారా. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఇక్కడ మాత్రమే కాకుండా అధికారులు, చాలా మంది అధికారులైన వారు, పెద్దలైన వారు, శిష్యులైన వారు కూడా ఈ పేరుతో పిలవడం జరుగుతూ ఉంది ప్రియమైన దేవుని వారలారా. ముఖ్యంగా మొట్టమొదటిగా బోధకుడు. బోధ అంటే ఏంటి అంటే ప్రియమైన దేవుని వారలారా, బోధ అంటే ఏంటి? బోధను ఎన్ని విధాలుగా చేయొచ్చు అంటే, బోధ అంటే ఏంటంటే ఒక సందర్భాన్ని చాలా విడమర్చి చెప్పడాన్ని బోధ అంటారు. దీన్ని ఎదుటి మనిషికి అర్థమయ్యేలే చెప్పడాన్ని ఏ విధంగా చెప్పచ్చు అంటే, దీన్ని ఒక పాటల ద్వారా చెప్పచ్చు. ఏమంటే పిల్లలకి కొన్ని పాఠాలు నేర్పించాలంటే ఎలా నేర్పిస్తూ ఉంటారు? పాటల ద్వారా నేర్పిస్తూ ఉంటారు. దీన్ని పద్యముల ద్వారా నేర్పించవచ్చు. ఇంకా దీన్ని మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, చిత్ర రూపంలో చూపించి బోధించవచ్చు, అంటే చెప్పవచ్చు. ఇంకా దీన్ని మనం చూడగలిగితే దీన్ని వారికి ఒక విషయాన్ని, ఒక సందర్భాన్ని అవగాహన పరచడానికి ఎన్నో విధాలుగా మనము ఈ బోధ అనేది చేయవచ్చు. అందులో యేసుక్రీస్తు వారిని మనం చూడగలిగితే ఆయన చాలా అందరికి అర్థమయ్యే రీతిలో చాలా చక్కని సందర్భాలను చాలా చక్కగా అర్థమయ్యేటట్లుగా చెప్పినట్లుగా బైబిల్ గ్రంథంలో మనము చూస్తూ ఉంటాం. ఇక బోధకుడు అనే మాటను మనము చూస్తున్నటువంటి కొంతమందిని వక్త అని కూడా పిలుస్తూ ఉంటారు ప్రియమైన దేవుని వారలారా.
మరి ఇక్కడ మనం చూడగలిగితే ఇక్కడ కేవలం మగ్దలేని మరియ మాత్రమే అంటుందా, మరి ఎవరైనా అంటున్నారా అని మనం చూడగలిగితే మరొక వచనాన్ని మీరు చూడగలిగితే, మరి యేసుక్రీస్తు వారిని ఎందుకు ఇలా పిలుస్తున్నారంటే యేసుక్రీస్తు వారు బోధించినటువంటి విధానాన్ని మనం చూడగలిగితే కనిపించని దానిని మనం చూసే వాటితో పోల్చి ఆయన చాలా చక్కగా, అంటే కనిపించిందంటే ఆకాశం ఆవలి ఏముందో మనకి కనిపించదు, కానీ ఆ మహాలోకాన్ని ఎలా చూపించాలో మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి ఈ సృష్టిని కానీ ప్రకృతిలో ఉన్న దాన్ని కానీ చూపించి ఆయన చాలా చక్కగా చెప్తూ ఉండేవారు. ప్రియమైన దేవుని వారలారా, చూడండి అదే యోహాను సువార్త 3వ అధ్యాయము, అదే యోహాను సువార్త 3వ అధ్యాయము 1వ వచనాన్ని మీరు చూడగలిగితే, యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి పంపబడినవాడవని మేమెరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలు ఎవ్వడునూ చేయజాలడని ఆయనతో చెప్పెను. ఇక్కడ మరొక వచనం అదే అధ్యాయంలో 10వ వచనాన్ని మీరు చూడగలిగితే యేసుక్రీస్తు వారు ఏమంటున్నారో చూడండి. యేసు ఇట్లనెను, నీవు ఇశ్రాయేలుకు బోధకుడవై ఉండి వీటిని ఎరుగవా. ఎవరంటే అతను నికోదేము గారు ఎవరంట? ప్రశ్న వేస్తున్నటువంటి ఆయన, లేకపోతే రాత్రి కాలమందు నేర్చుకోవడానికి వచ్చినటువంటి ఈయన ఎవరంటే ఈయన ఇశ్రాయేలుకు బోధకుడంట. ఎవరండి? ఇశ్రాయేలుకు బోధకుడైనటువంటి ఒక బోధకుడంట రాత్రి కాలమందు యేసుక్రీస్తు వారి యొక్క బోధలు వినడానికి వచ్చాడండి. ఇదే మనం ఈ రోజు మాట్లాడుకున్నటువంటి సందర్భం అండి. ఏంటి అంటే బోధకులకే బోధకుడు ఎవరు? యేసుక్రీస్తు వారు. నికోదేము ఒక బోధకుడండి. నికోదేము అనేక మంది ఇశ్రాయేళ్లు కూర్చోబెట్టి ధర్మశాస్త్రాన్ని వాళ్ళకి నేర్పించేటువంటి వ్యక్తి, ఒక వక్త, ఒక బోధకుడు. అలాంటి నికోదేమంట యేసుక్రీస్తు వారి దగ్గరికి రాత్రి కాలమందు వచ్చి ఆయన నేర్చుకుంటున్నాడండి. అడిగి పగటి కాలమంది ఎందుకు రాలేదు అన్న దాని గురించి గతించినటువంటి వారం మనము తెలుసుకున్నాం. ప్రియమైన దేవుని వారలారా, అంటే నికోదేము గారు ఇశ్రాయేలుకి ఎలా ఉన్నాడంటే ఒక సీనియర్ బోధకుడిగా కనిపిస్తా ఉన్నాడు, ఒక సీనియర్ బోధకుడిగా కనిపిస్తున్నాడు. అందుకనే ఆయన పగటి కాలమందు వచ్చి ఆయన దగ్గర నేర్చుకుంటే మరి అనేక మంది ప్రజలు ఆయన్ని చిన్న చూపు చూస్తారని రాత్రి కాలమందు వచ్చి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఆయన నేర్చుకుంటున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ఇంకా మనం చూడగలిగితే నికోదేము దేనిని గురించి బోధించే వ్యక్తి అంటే ధర్మశాస్త్రాన్ని గురించి బోధించేటువంటి వ్యక్తి. ఆ 3వ అధ్యాయములో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూడగా 2 వచనాలు చదువుకున్నాం కదండి. ఆ మాటలు మనం చూడగా ఏమని రాయబడిందంటే, ఏమని చెప్తున్నాడంటే, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడుంటేనే గాని నీవు చేయుచున్న సూచక్రియలు ఎవ్వడునూ చేయడు. అంటే ఆయన మాటల్లో మరి ఏమని చెప్తున్నాడంటే, నువ్వు సూచక క్రియలు చేస్తున్నావు, నువ్వు దేవుని దగ్గర నుండి వచ్చినటువంటి వ్యక్తివి అని కొన్ని మాటలు తన సొంత మాటలుగా, అంటే కొంచెం పొగిడినట్లుగా ఆయన మాటల్లో మనకు కనిపిస్తా ఉంది. ప్రియమైన దేవుని వారలారా, ఇంకా మనం చూడగలిగితే ఆయన దేనిని గురించి ఆయన ఆలోచిస్తున్నాడు. ఒక బోధకుడై ఉండి కూడా ఆయన దేనిని గురించి బోధిస్తున్నాడు అంటే ఆ కింద మాటల్లో అంటున్నాడు, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యంలో చేరడని యేసుక్రీస్తు వారు చెప్తుంటే నికోదేము అంటున్నాడు, తల్లి గర్భములోనికి వెళ్ళి మరలా ఎలా జన్మించగలను అంటే నికోదేము గారు శరీరానుసారముగా ఆలోచిస్తున్నాడు. అక్కడ మీకు అర్థమైందండి? నికోదేము గారు శరీరానుసారముగా ఆలోచిస్తున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారి యొక్క సమాధానాన్ని మనం చూడగలిగితే ఆయన ఎలా మాట్లాడుతున్నారంటే ఆత్మ సంబంధముగా ఆయన మాట్లాడుతున్నారు. ప్రియమైన దేవుని వారలారా, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంచుతారంట, శరీరానుసారులు శరీర విషయాల మీద మనసుంచుతారంట. ఇక్కడ నికోదేము గారు యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాటల్ని ఎలా ఆలోచిస్తున్నాడంటే శరీరానుసారముగా ఆలోచిస్తున్నారు. ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి? మనము కూడా బైబిల్ వాక్యం దగ్గరకు వచ్చేసరికి దాన్ని శరీరానుసారముగా ఆలోచిస్తున్నామా లేక ఆత్మానుసారముగా ఆలోచిస్తున్నామా?
ఒక సందర్భం మన కళ్ళ ముందుకు వచ్చేసరికి, ఒక సిచ్యువేషన్ మన కళ్ళ ముందుకు వచ్చేసరికి దాన్ని మనం ఆత్మీయంగా ఆలోచించుకుంటున్నామా, లేకపోతే శరీరానుసారముగా మనము ఆలోచించుకుంటున్నామా? ఎందుకు చెప్తున్నా అంటే మీకు బాగా అర్థం కావడానికి, ఒక పుట్టినరోజే జరుపుకుంటున్నటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తున్నామండి. ఆ వ్యక్తి చాలా సంతోషంగా పుట్టినరోజుని జరుపుకుంటున్నాడు. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళినప్పుడు మనకి ఏం గుర్తుకు రావాలి అంటే, మనం అతడైతే సంతోష సందడిలో మునిగిపోయాడు, కానీ మనకేం గుర్తు రావాలి అంటే, ఇదిగో అతనికి ఇచ్చినటువంటి ఆయుష్ కాలంలో 1 సంవత్సరము గడిచిపోయింది. అలాగే దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ కాలంలో కూడా ఒక్కొక్క సంవత్సరము గడిచిపోతుంది. గడిచిపోయిన సంవత్సరములో నేను దేనిని చెయ్యలేకపోయాను, ఇదిగో మిగిలి ఉన్న ఆయుష్ కాలంలో అది నేను పూర్తిగా చెయ్యాలన్నటువంటి ఆలోచన కలిగి మనము ఉండాలి. అంటే ప్రతి దాన్ని కూడా ఆత్మీయంగా మనం ఆలోచిస్తూ ఉండాలి. ప్రియమైన దేవుని వాళ్ళారా, మనం వేస్తున్నటువంటి మొక్క ఫలింపుకు రాకపోతే, ఇదిగో ఫలింపుకు రాలేదేటి అనుకుంటాం కదా, ఆ మొక్కను చూస్తున్నప్పుడు మనకి ఏమనిపించాలో తెలుసా? దేవుడు నన్ను కూడా ఈ లోకానికి పంపించాడు కదా, దేవుడు ఈ లోకానికి ఆయుష్ కాలాన్ని ఇచ్చి విలువైన జీవితాన్ని ఇచ్చి పంపించాడు కదా, నేను కూడా అట్టి రీతిగా ఉండగలుగుతున్నానా? ఒక ఆమె అంటే ఇళ్ళలో పని చేస్తూ ఉండేదంట. ఆమె ఇల్లు ఊడుస్తున్నంతసేపు, ఆమె ఇళ్లలో పని చేసుకుంటూ ఇల్లు ఊడుస్తున్నప్పుడు ఆమె అనుకుంటూ ఉండేదంట, తన మనసులో చేస్తుంది, ఒక పని చేస్తూనే ఉంది, ఇల్లు ఊడుస్తూనే ఉంది, కానీ మనసులో అనుకుంటున్నటువంటి మాటలు ఏంటంటే, దేవా తండ్రి, ఈ ఇల్లు ఎలా అయితే నేను శుభ్రంగా ఊడ్చానో నా హృదయాన్ని కూడా అలా ఊడ్చవా అనుకుంటూనే ఆ ఇల్లు ఊడుస్తుందంట. పాత్రలు తోముతుందంట. తోమినంతసేపు మనసులో అనుకుంటుందంటే ఏమనంటే, ఈ పాత్రలు ఇంత తలతలగా మెరిసేటట్లుగా నేను తోముతున్నాను కదా, నా హృదయాన్ని కూడా అలా తోమవా, నా హృదయాన్ని కూడా అలా కడగవా? అంటే ఆమె చేస్తున్నటువంటి శారీరకమైనటువంటి పని అయినప్పటికీ కూడా ఆమె ఆలోచనలు ఎక్కడున్నాయంటే ఆత్మీయంగా ఆలోచిస్తుంది. కానీ ఇక్కడ బోధకుడైనప్పటికీ కూడా, ఒక సీనియారిటీ కలిగినప్పటికీ కూడా నికోదేము గారు ఎలా ఆలోచిస్తున్నారంటే శరీరానుసారముగా ఆలోచిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, చూడండి అక్కడ మరొక మాటను మీరు చూడగలిగితే, అదే అధ్యాయము ఇంకా ఇతని యొక్క స్వభావాన్ని కొంచెం ముందుకు వెళ్ళి మనం చూడగలిగితే, ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి ఇతని మాటలు ఎలా ఉన్నాయి, యేసుక్రీస్తు వారి యొక్క మాటలు లేకపోతే యేసుక్రీస్తు వారి యొక్క బోధ ఎలా ఉందో మనకు కనిపిస్తూ ఉంది. 12వ అధ్యాయము 42వ వచనాన్ని మీరు చూడగలిగితే, 12వ అధ్యాయము 42వ వచనాన్ని మీరు చూడగలిగితే, అయినను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి గాని సమాజముల్లో నుండి వెలివేయబడుదుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేరు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. ఎవరంట వెళ్ళు? అధికారులు అని వ్రాయబడింది. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎవరు అంటే ఇదిగో సీనియారిటీ కలిగిన వారు. యేసుక్రీస్తు వారి యొక్క మాటలకి వాళ్ళకి నమ్మిక కలిగింది, విశ్వాసము కలిగింది. కానీ ఎవరికి జడుస్తున్నారంట, ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నారు అంటే మనుషులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా ఇక్కడ మనకే కనిపిస్తా ఉంది. ఏమని రాస్తున్నాడు అంటే, దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును చాలా మంది అండి కనిపించని దేవుని కంటే కనిపించే మనుషులకు భయపడుతుంటారు. కనిపించే మనుషులు ఏమైనా అంటారేమో, ఇదిగో మమ్మల్ని ఏమైనా అంటారేమో, అక్కడికి వెళ్తే ఏమన్నా అంటారేమో, బైబిల్ చేత పట్టుకుంటే ఏమన్నా అంటారేమో అన్నటువంటి బాధ లేకపోతే భయం ఎవరిలో ఉంటుందంటే, ఇదిగో మనుషులు చూసినప్పుడు వారిలో ఉంటుంది. ఇక్కడ అధికారులైనటువంటి వారు లేకపోతే నికోదేము లాంటి వారు కూడా ఎలా ఉన్నారంటే బోధకులే, సీనియారిటీ కలిగిన వారే, కానీ భయపడే బోధకులుగా ఉన్నారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, కానీ యేసుక్రీస్తు వారి యొక్క బోధ ఎలాంటిది అంటే, ఆయన ఎలాంటి తప్పులు ఉన్నప్పటికీ కూడా నువ్వు చేస్తున్నది తప్పు అని ఆయన వారిని ఒప్పింప చేయగలిగినటువంటి బోధ కలిగిన వాడే యేసుక్రీస్తు వారు. అందుకునే ఆయన్ని బోధకులకే బోధకుడు అని ఈ రోజు మనం చెప్పుకుంటూ ఉన్నాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, అంటే నికోదేము గారు ఆ రోజుల్లో సీనియారిటీ కలిగినప్పటికీ కూడా ఏం చేస్తున్నాడంట, మనుషులకు భయపడుతున్నాడంట. ఈ రోజు అలాంటి బోధకులు ఉన్నారంటే చాలా మంది అలాంటి బోధకులు ఉన్నారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, అందుకనేనండి ఏదైనా ప్రార్థన జరిగినప్పుడు ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇదిగో మీరు పలానా టైంకి రండి అని ఖచ్చితంగా ఏ బోధకుడు ఈ రోజు చెప్పలేకపోతున్నాడండి. ఏమని చెప్తూ ఉంటారంటే, ఏమని ప్రకటిస్తూ ఉంటారంటే, మీ పనులన్నీ ముగించుకుని రండి.
అంటే మీ పనులు అవ్విన తర్వాతే రండి అని పిలుస్తారు. అంతేగాని ఇదిగో పలానా టైంకి మీరు ఎక్కడున్నవారు అక్కడ నుండి మీరు బయలుదేరి రావాలని ఖచ్చితంగా ఎందుకు చెప్పలేకపోతున్నారు అంటే విశ్వాసులకు భయపడుతున్నారు ప్రియమైన దేవుని వల్ల. అంతే అండి, ఈరోజు దేవుడు మనకు అలాంటి శ్వాస ఇచ్చాడు. రావాలంటే వస్తాము, రాకూడదంటే అందుకనే బోధకుడు కూడా పాపం ఏమి చేయలేనటువంటి మరి నిస్సాయ స్థితిలో ఏమంటాడంటే మీ పనులన్నీ ముగించుకుని రండి. కానీ ఒకనాడు యేసుక్రీస్తు వారు అలాంటి బోధకుడు అయితే కాదు ప్రియమైన దేవుని వారలారా. అందుకనే ఆయన బోధకంట అనేక మంది విస్మయం ఉందిరంట. ఆయన బోధకి విస్మయం. ఏంటి ఇతనికి ఇంత జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది? ఈయన వడ్లవాణి కుమారుడే కదా. ఈరోజు మనల్ని కూడా అనుకోవచ్చు, ఏంటి వీళ్ళ నోటి నుండి మాట రాదు కదా, వీళ్ళేనా దేవుని వాక్కులు చెప్తున్నారని చాలా మంది ఆశ్చర్యపోతూ ఉంటారు. ఒకనాడు యేసుక్రీస్తు వారిని చూసి కూడా ఏంటి ఇంత గొప్ప బోధకుడు ఎట్లా అడిగినా నిజంగా ఆయన అడిగే ఉంటారు, మీ బోధ సీక్రెట్ ఏంటి, మీరు బోధిస్తున్న విధానం, ఈ జ్ఞానం మీకు ఎక్కడి నుండి వచ్చింది, మీ రహస్యం ఏంటి అని అడిగే ఉంటారు. నిజంగా అలా అడగగలిగితే ఆ రోజు యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి సమాధానం ఏంటో మనం చూడగలిగితే చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయము 16వ వచనంలో ఉన్నటువంటి మాటను మీరు చూడగలిగితే 16వ వచనంలో ఉన్నటువంటి మాటను చూడగలిగితే ఒకవేళ యేసుక్రీస్తు వారినే ప్రశ్నిస్తే, అయ్యా మీరు ఇలాగా ప్రపంచానికి ఈరోజు శకపురుషుడిగా, ప్రపంచానికి ఈరోజు యుగ పురుషుడిగా అయ్యారంటే ఏం చేశారు? ఒకవేళ రాజకీయాల్లో ఏమైనా నిలబడ్డారా, ఏమైనా సీఎంగా చేశారా అంటే లేదు. పెద్ద పెద్ద చదువులు ఏమన్నా చదివారంటే లేదు. లేకపోతే ఎక్కువ ధనం ఉన్నవాడు ఆ రోజుల్లో అంటే లేదు. మరి ఎలా అయ్యారండి ఈరోజు ప్రపంచానికే యుగ పురుషుడు శకపురుషుడుగా మీరు ఎలా అయ్యారు అంటే జ్ఞానమైనటువంటి మాటల్ని బట్టి. ఆ జ్ఞానమైన మాటలు మీరు ఎక్కడ నేర్చుకున్నారో చెప్తే మేము కూడా నేర్చుకుంటాం. అంతే కదండి. ఈరోజు ఒక షాపులో వస్తువులు బాగున్నాయని ఎవరన్నా చెప్తే మనం అక్కడికి వెళ్తూ ఉంటాం. మనం కొనుక్కున్నటువంటి వస్తువులు తక్కువ రేట్ అయితే మనం ఎవరికన్నా చెప్తే వాళ్ళు వెళ్తూ ఉంటారు కదా. ఇప్పుడు ఈ మాటల యొక్క సీక్రెట్ ఏంటని ఎవరైనా అడిగితే యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి సమాధానం ఏంటో మనం చూడగలిగితే 7వ అధ్యాయము యోహాను సువార్త 7వ అధ్యాయం 16వ వచనములో ఉన్నటువంటి మాటను చూద్దాం ప్రియమైన దేవుని వల్లరా. అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఇక్కడ మనం చూడగలిగితే యేసుక్రీస్తు వారిని అడుగుతుంటే యేసుక్రీస్తు వారు ఏమని చెప్తున్నారు అంటే, అయ్యో ఈ బోధ నాది కాదు. మనమైతే అలా ఒప్పుకుంటామండి? మనం ఒప్పుకుంటామా? మనం ఒప్పుకోం ప్రియమైన దేవుని వర్లారా. ఏది మనం పుట్టుకతో నేర్చుకున్నది ఏది లేదు. ఒక పని అయినా ఒక మాట అయినా ఏదైనప్పటికీ కూడా మనం పుట్టుకతో నేర్చుకున్నది కాదు. తర్వాత ఎదుగుతూ వారిని చూసి వీరిని చూసి మనము నేర్చుకున్నాం. అలా యేసుక్రీస్తు వారు ఒప్పుకుంటున్నారు, మనం ఒప్పుకోలేము. కానీ ప్రియమైన దేవుని వల్లరా యేసుక్రీస్తు వారు ఒప్పుకుని ఏమంటున్నారంటే, నేను చేయు ఈ బోధ నాది కాదు, మరి ఎవరిది అంటే నా తండ్రి దగ్గర నేను నేర్చుకున్నాను. నా తండ్రి దగ్గర నేను కూర్చుని నేర్చుకున్నది మీకు చెప్తున్నాను. ప్రియమైన దేవుని వర్లారా, ఎంత చక్కగా ఆయన దాచుకోకుండా మీ యొక్క జ్ఞానానికి రహస్యం ఏంటి అంటే ఎంత చక్కగా సమాధానం చెప్తున్నాడో చూడండి ప్రియమైన దేవుని వర్లారా. ఈ జ్ఞానము నాది కాదు, కానీ ఇదిగో నన్ను పంపించినటువంటి నా తండ్రిది. ఈ బోధ నాది కాదు, నన్ను పంపిన వాడే నాకు నేర్పి ఉన్నాడు. ఎవడైనా ఆయన చిత్తము చొప్పున చేయు నిశ్చయించుకొనవలను అని చెప్పి ఈ బోధ ఏమని చెప్తున్నాడండి, ఆ బోధ దేవుని వల్ల కలిగినదో లేక నా అంతటా నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొనును. నా మాటలను పరిశీలించండి. నేను ఎప్పుడు మాట్లాడినప్పటికీ కూడా ఇదిగో నేను చెప్పింది అంటలేదు, కానీ నా తండ్రి చెప్పిన మాటలు అని సంబోధిస్తున్నాడు. నా తండ్రి చెప్పినటువంటి మాటలు ప్రియమైన దేవుని వర్లారా. ఇక్కడ మనం చూడగలిగితే ఆయన బోధ ఎలా ఉంది అంటే 18వ వచనంలో మనం చూడగలిగితే, తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదుకును గాని తనంతట తానే అంటే ఒక మనిషి ఇదిగో నాకు నేనే చెప్పగలుగును. ఒక మనిషి ఏమనుకో, ఒక టీచర్ కూడా పిల్లలకి పాఠాలు చెప్పడానికి తాను కూడా పుస్తకాలు చదువుకుంటూ ఉంటుంది. తాను కూడా ఎవరో రాసినటువంటి పుస్తకాలను చదువుతూ ఉంటుంది.
అలాగే ఇక్కడ ఏమని చెప్తుందంటే వాక్యాన్ని బోధించేవాడంట తనకు తానే బోధించువాడంట, స్వకీయ మహిమను కోరువాడు. అంటే చాలా మంది రోజు బోధకులు ఎలా ఉన్నారంటే ఇదిగో ఈ జ్ఞానాన్ని మహాజ్ఞానాన్ని ఇచ్చినటువంటి దేవుని పక్కన పెట్టి వారే మహిమను పొందుతున్నారు. ఈరోజు చాలా మంది బోధకులను, చాలా మంది దైవజనులను దేవుడని పిలుస్తున్న వారు లేరండి. ఈరోజు దేవుడికి ఇవ్వవలసినటువంటి మహిమను దైవజనుడికి ఇస్తున్నటువంటి వారిని మనం చూడలేదా? ఏమంటే మహిమ ఎప్పుడు దేవునికే చెందాలి. ఒకవేళ వ్యక్తికి లేకపోతే ఆ యొక్క దైవజనుడికి లేకపోతే ఆ బోధకుడికి మీరు గౌరవం ఇవ్వండి, అంతే, అంతవరకే. కానీ మహిమ మాత్రం ఎవరికి వెళ్ళాలంట? దేవునికే వెళ్ళాలి. కానీ దేవుడికి వెళ్ళవలసినటువంటి మహిమ ఈరోజు ఎవరు కొట్టేస్తున్నారు మధ్యలో అంటే దైవజనుడు లాగేసుకుంటున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, మీకు తెలియదేమో, చాలా ప్రాంతాల్లో మేము చూడగలిగితే చాలా ప్రాంతాల్లోనే దైవజనుడు ఒక ఆయనండి, భీమవరం ప్రాంతంలో ఒక దైవజనుడు పాలాభిషేకం కూడా చేయించుకుంటున్నాడు. మీకు తెలుసా? పాలాభిషేకం చేయించుకుంటున్నాడు. నేనే మీ దేవుణ్ణి. ఎవరు ఈ భక్తుడు అంటే ఇగో క్రీస్తుని నమ్మినటువంటి భక్తుడే. క్రీస్తుకు చెందవలసినటువంటి మహిమ క్రీస్తుకు చెందకుండా నేనే దేవుణ్ణని పాలాభిషేకాలు చేయించుకుంటూ మనుషులు చేతులు చాపుతుంటే చేతుల మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈరోజు చాలా మంది అంతే కంటిదండి. ఈరోజు మట్లాది వారం వచ్చిందంటే ఈరోజు మన మధ్యలో మన ప్రాంతాల్లో కూడా ఉన్నారండి. మట్లాది వారం వచ్చిందంటే విశ్వాసులందరూ ఏం చేస్తారంటే తమ గృహాల్లో ఉన్నటువంటి, తమ బీరువాల్లో ఉన్నటువంటి చీరలు పట్టుకుని వెళ్ళి పరుస్తుంటే దైవజనుడు వాటి మీద నడుస్తూ వెళ్తున్నాడు. దైవజనుడు ఏమైనా దేవుడా? లేదండి, ఒక వక్త మాత్రమే, ఒక బోధకుడు మాత్రమే. అలాంటి బోధకుడు ఈ రోజు ఏం చేస్తున్నాడంట? అక్కడ వ్రాయబడినటువంటి మాటను మీరు చూడగలిగితే తనకు తాను బోధించువాడు స్వకీయ మహిమను వెతుకుచున్నాడంట. స్వకీయ మహిమను వెతుకును. స్వకీయ అంటే తనకు మహిమ కావాలనుకుంటున్నాడు. కానీ ఆ బాప్తిస్మిచ్చి యోహాను గారిని మనం చూడగలిగితే ఏమంటున్నాడంటే ఆయన కూడా ఏమంటున్నాడంటే నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది. అదేంటయ్యా, నువ్వే కదా ఆయనకు బాప్తిస్మిచ్చో, యేసుక్రీస్తు వారికి నువ్వు గొప్పవాడు అయ్యా, ఆయన కంటే నువ్వు గొప్పవాడు అని ఒకవేళ ఎవరైనా అన్నా అప్పుడు ఆ బాప్తిస్మిచ్చి యోహాను గారు ఏమంటారో తెలుసా? అయినప్పటికీ నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది. ఆయన చెప్పులు మోయుటకైనా నేను యోగ్యుడను కాదు. అంత తగ్గించుకున్నారండి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి బోధకులే కానివ్వండి, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రవక్తలే కానివ్వండి. కానీ ఈరోజు బోధకులు దేవుడికి చెందవలసినటువంటి మహిమను వారు లాక్కుంటున్నారు. అందుకనే తమ స్వకీయ మహిమనంట, తమ స్వకీయ మహిమనంట వెదుకుచు, అంటే ఆ మహిమంతా వారికి కావాలని వారే కనిపిస్తున్నారు, కానీ దేవుడు కనిపించట్లేదు వారి మాటల్లో. మరి కొంతమందిని మనం చూస్తూ ఉంటాం ప్రియమైన దేవుని వాళ్ళారా, వారి నోట వాక్యమేమి ఉండదండి. వారి కుటుంబాల్లో జరిగినవి. గడిచిన దినాల్లో నేను మరి బెక్కవోలు ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సహోదరి వాక్యం చెప్తున్నారు. అందులో ఒక 2 నిమిషాలు కూడా దేవుని గురించి కానీ క్రీస్తుని గురించి కానీ ఒక్క మాట కూడా వినిపించలేదు. తన కుటుంబంలో జరిగిన వాటినే చెప్తూ ఉంది. దేవుడు ఒక వ్యక్తిని కానీ ఒక స్త్రీని కానీ ఎన్నుకున్నప్పుడు ఎందుకు ఎన్నుకుంటాడంటే దేవుని గురించి చెప్పడానికి ఎన్నుకుంటాడు. అలా దేవుడి గురించి చెప్పడానికి ఎన్నుకున్నటువంటి మనము దేవుడిచ్చిన అవకాశాన్ని మన స్వంతానికి మనం వాడుకుంటే మనం బోధకులము కాము ప్రియమైన దేవుని వాళ్ళరా. అందుకనే ఒక ఆయన ఏమంటాడంటే మీరు అందరూ బోధకులు కావలసిన వారై ఉండగా ఏమైపోతున్నారంట? బోధకులు కాలేకపోతున్నారు. ఎందుకో తెలుసా? ఆ మహిమను మీరు అనుభవించాలనుకుంటున్నారు, దేవుడికి చెందవలసినటువంటి ఆ ఘనత మీరు కావాలనుకుంటున్నారు. కాబట్టి మీరు ఏమైపోతున్నారంటే బోధకులు కాలేకపోతున్నారు. కానీ యేసుక్రీస్తు వారి యొక్క బోధ ఎలాంటిది అంటే చూడండి, అక్కడ రాయబడినటువంటి మాటను మీరు చూడగలిగితే ఏమని రాయబడిందో మరొకసారి. తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదుకును గాని తన్ను పంపిన వాని మహిమను వెదకువాడు సత్యవంతుడు. తన్ను ఎవరైతే పంపించారో, ఈరోజు ఇలా మాట్లాడుకుంటున్నాను చూసారా, ఈరోజు మీరు కూర్చున్నారు చూసారా, ఏదో నేను దేవునికి ఒక గంట నేను ఇచ్చేసాను అనుకోవద్దు. దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్ కాలంలో, దేవుడు మనకి ఇచ్చిన 24 గంటల్లో 1 గంట మాత్రం దేవునికి ఇస్తున్నానని మనం బాధపడాలి ప్రియమైన దేవుని వల్ల. యేసుక్రీస్తు వారి బోధ ఎలాంటిది అంటే నన్ను పంపినవాని అంటే అతన్ని ఏమనుకుంటున్నా, తన్ను చూసుకుంటలేదండి, తన ఫోటో చూసుకుంటలేదు,
తన గొప్పదనాన్ని చూసుకుంటలేదు, కానీ తను పంపించిన వాని మహిమను వెతుకుచున్నాడంట ఆయన. అలాంటి వాడు సత్యవంతుడు. అలా బోధిస్తున్నటువంటి ఏ బోధకుడైనా కానీ అంటే తన కోసం తాను గొప్పలు చెప్పుకోకుండా, తన కుటుంబం కోసం కానీ, తన యొక్క ఆస్తిపాస్తులు ఇలాంటివి ఏమీ చెప్పుకోకుండా కేవలం దేవుని గురించి ఎవరైతే ప్రకటిస్తున్నారో వారు ఎలాంటి బోధకులను బైబిల్ చెప్తుందంటే సత్యవంతులు అని చెప్తుందన్నమాట. అంటే ఆ ఘనత నాకు రావాలని ఆశించడు, లేకపోతే డబ్బును ఆశించడు, మరి దేనిని ఆశించకుండా కేవలం దేవునికి మాత్రమే ఘనత వెళ్ళాలని ఆశిస్తాడు. అలాంటి భక్తులు ఉన్నారు. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఒక భక్తులు ఏమంటాడో తెలుసా? నేను ప్రార్థన చెయ్యకపోతే నేను పాపినవుతాను అంటున్నాడు. ప్రకటించకపోతే నాకు శ్రమ అంటున్నాడు. అంటే నేను ప్రకటించాలి. దేవుడు నన్ను భూమి మీదకి ఎందుకు పంపించాడు అంటే ప్రకటించడానికి పంపించాడు. నేను ప్రకటించకపోతే నాకు శ్రమ అంటున్నాడు. ఆ కోణంలో వారు ఆలోచించుకున్నారు. కానీ ఈరోజు దేవుడు నాకు ఈ అధికారం ఇచ్చాడు కాబట్టి వచ్చిన నలుగురిని లేకపోతే 10 మందిని నేను ఎలా అయినా గద్దించి మాట్లాడేయాలని స్వంత ఆలోచనలతో నిలబడేవాడు సత్యవంతుడైతే కాదు. ప్రియమైన దేవుని వారలారా, ఎంత చక్కటి మాట అంటే అందుకనే యేసుక్రీస్తు వారు ఎక్కడ మాట్లాడినప్పటికీ కూడా ఎంతో మంది అయ్యా ఇంత జ్ఞానం కలిగినటువంటి మాటలు మాట్లాడుతున్నావు కదా, ఎవరైతే నిన్ను కన్నారో ఆ గర్భము ధన్యమైనది అని చెప్తూ ఉండేవారు. లేచి ఒక బోధన చేస్తున్నప్పుడు లేచంట ఏమనేవారంట, ఇంత చక్కటి జ్ఞానమైనటువంటి మాటలు నువ్వు మాకు ప్రకటిస్తున్నావు కదా, అసలు నిన్ను కన్న గర్భము చాలా ధన్యమైనది అనేవారంట. కానీ అలాంటప్పుడు కూడా యేసుక్రీస్తు వారు పొంగిపోలేదు. ఆయన చెప్పే మాట ఒకటే, అమ్మా ఈ బోధ నాది కాదమ్మా, నేను ఎక్కడ నేర్చుకున్నా అంటే నా తండ్రి దగ్గర నేను కూర్చుని నేర్చుకున్నటువంటి బోధ. కాబట్టి ఆ ఘనత నాకు కాదు, నన్ను కన్న మరియక కాదు, ఆ ఘనత ఎవరికి వెళ్ళాలంటే పరలోకమందు ఉన్నటువంటి దేవునికే వెళ్ళాలి అని చెప్పేవాడు. ప్రియమైన దేవుని వారలారా, మరొక మాటను కూడా మనం చూద్దామండి. మరొక మాటను కూడా మనం చూద్దాం. ప్రియమైన దేవుని వారలారా, యోహాను సువార్త అదే అధ్యాయం 8వ అధ్యాయంలోకి వెళ్దాం. 8వ అధ్యాయము 26వ వచనాన్ని చూడగలిగితే, మిమ్మును గూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలవు, కానీ నన్ను పంపినవాడు సత్యవంతుడు, నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నాను. నా అంతటి నేను చెప్పాలంటే చాలా సంగతులు ఉంటాయి, కానీ నా అంతట నేనైతే ఏది చెప్పట్లేదు. కానీ ఇదిగో నన్ను పంపినవాడు ఏదైతే నాకు లోకానికి వెళ్ళి ఇది బోధించు నాయన అని చెప్పి పంపించాడో కేవలం దాన్ని మాత్రమే నేను బోధిస్తున్నానని ఇక్కడ కూడా మనకి యోహాను గారు యేసుక్రీస్తు వారి యొక్క జీవిత శైలిలో జరిగినటువంటి ఆయన నోట నుండి వచ్చినటువంటి ప్రతి మాటను కూడా చాలా చక్కగా యోహాను సువార్తలో రాయబడినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని వారలారా, అందుకని ఏమంటున్నాడంటే మామూలుగా మాట్లాడాలంటే ఎన్నో సంగతులు ఉన్నాయి, కానీ అవన్నీ నేను చెప్పడానికి నాకు అర్హత లేదు. కానీ నన్ను పంపినవాడు సత్యవంతుడు కనుక నేను ఆయన యొద్ద వినిన సంగతులు లోకమునకు బోధించుచున్నాను, నేను ఆ పని మీదే నేను వచ్చాను అని చెప్పి ఆయన అక్కడ మాట్లాడుతున్నట్లుగా మనకి కనిపిస్తా ఉంది. తండ్రి నాకు నేర్పిన సంగతులనే 28వ వచనంలో కూడా తండ్రి నాకు నేర్పిన సంగతులనే మాట్లాడుచున్నానని మీరు గ్రహించాలి, నా మాటలు కాదు, నన్నేదో పైకెత్తకండి. ఒకనాడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు అలాగే బర్నబా గారు కూడా ఒక ప్రాంతానికి సువార్తకి వెళ్ళారండి. అలా సువార్తకి వెళ్ళినప్పుడు వారు కూడా వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడంట వాక్యం విన్న తర్వాతంట అక్కడ ఉన్నటువంటి జన సమూహం అంతానంట ధూపాలు వేయడానికి సిద్ధపడిపోతున్నారంట. అంటే వీళ్ళని ఒక దేవుళ్ళుగా నిలబెట్టేశారనమాట. అలాంటప్పుడంట ఈ యొక్క పౌలు గారు ఏం చేశారంటే వారి వస్త్రములను చింపుకున్నారు. ఎందుకు అంటే అమ్మ ఇంత మహాజ్ఞానాన్ని ప్రకటించామని మమ్మల్ని దేవుళ్ళు చేయకండి, అసలు ఈ మహాజ్ఞానం మాకు ఎవరిచ్చారంటే దేవుడు ఇచ్చాడు. కాబట్టి మీరు ధూపం వేయాలన్నా, మీరు బలర్పించాలన్నా, మీరు ఏది చెయ్యాలన్నా, ఏది ఇవ్వాలన్నా మీరు ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వండి. అంతేగాని మీరు చెయ్యాలనుకున్న వాటికి మేము అర్హులమైతే కాదని తమ వస్త్రములను చింపుకున్నారంట. ఈరోజు అలాంటి బోధకులు ఎవరైనా మనకు కనిపిస్తున్నారండి?
సన్మాన కార్యక్రమం అనగానే వారే సిద్ధపడిపోతూ ఉంటారు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే 3వ రోజు మనం చెప్పకుండా వాళ్ళే షూట్ వేసుకుని వస్తారండి. ఎందుకంటే సన్మాన కార్యక్రమం ఉంటుంది కదా. ఈరోజు సమాజంలో ఉన్నటువంటి సేవకుల విషయానికి వస్తే ఎంత విచారకరం అంటే, దేవునికి వెళ్ళవలసినటువంటి ఘనతను దేవునికి వెళ్ళనివ్వకుండా వారే అనుభవిస్తున్నట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. యేసుక్రీస్తు వారి యొక్క మాటలను మనం చూడగలిగితే, నా మెప్పేమీ లేదు, నా యొక్క బోధ ఏమీ లేదు, ఇదంతా ఎవరిది అంటే నా తండ్రిదే ఈ బోధ అని ఆయన చెబుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని వారలారా, చూడండి మరొక మాటను కూడా మనం చూద్దాము. మార్కు సువార్త మార్కు గారు ఏదైతే రాస్తున్నారో మనం చూడగలిగితే, మార్కు సువార్త 1వ అధ్యాయము 22వ వచనంలో ఉన్న మాటను చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 22వ వచనంలో ఉన్న మాటను చూడగలిగితే, ఆయన శాస్త్రుల వలె గాక అధికారము గల వాని వలె వారికి బోధించిన గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఇక్కడ మనం చూడగలిగితే శాస్త్రులు అంటే ఒక నికోదేము గారు ఎలా బోధిస్తున్నారో, ఒక శాస్త్రులు ఎలా బోధిస్తున్నారో, ఒక అధికారులు ఎలా అయితే బోధిస్తున్నారో, ఇంకా చెప్పాలి అంటే ఇంకా యేసుక్రీస్తు వారి కన్నా సీనియారిటీ కలిగినటువంటి వారు ఎలా బోధిస్తున్నారో అలా బోధించకుండా ఆయన అంటే ఎలా బోధిస్తున్నారంటే అధికారము గలవానిగా బోధిస్తుంది. అధికారం ఎక్కడి నుండి సంపాదించాడు? ఈ అధికారం అంటే దేవుని దగ్గర నుండి సంపాదించాడు. ఆ మాట్లాడుతున్నటువంటి మాటల్లో మీకు ఏదైనా ప్రశ్న వచ్చినప్పుడు అడగగలిగితే సమాధానం తక్కువ చెప్పగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడే యేసుక్రీస్తు వారు. కానీ ఈరోజు మన కళ్ళ ముందు సంఘాల్లో జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాల విషయమై ఒక్క ప్రశ్న మనం వారిని అడిగితే వారి దగ్గర సమాధానం అనేది మనకు దొరకదు. ప్రియమైన దేవుని వారలారా, అందుకనే యేసుక్రీస్తు వారి బోధ ఎలాంటిదంటే అధికారము కలిగినటువంటి బోధ. అందుకనే మనం కూడా చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, మీకు ఏదైనా అర్థం కాకపోతే మరలా అడిగి తెలుసుకోండి అని. కానీ మిగిలిన చోట్ల మీకు ఎక్కడా కూడా ఇలాంటి ప్రశ్న మీకు ఎక్కడా రాదు. వారు ఏది చెప్తే అది వినేసి మనం వచ్చేయాలంతే. కానీ యేసుక్రీస్తు వారి బోధ అలాంటిది, అధికారం కలిగినటువంటి బోధ. ఒక పుస్తకాన్ని ఒక ఆయన రాశాడనుకోండి, ఇందులో ఏదైనా తప్పులున్నా, ఇందులో ఏదైనా ఒప్పులున్నా, ఇది నేను అధికారపూర్వకంగా రాశాను కాబట్టి మీరు నాకు తెలియచేయవచ్చు అని ఆ రచయిత రాస్తూ ఉంటాడు. అలాగే యేసుక్రీస్తు వారు బోధిస్తూ ఏమంటున్నారంటే ఇది అధికారం కలిగినటువంటి బోధ, అధికారముగా బోధిస్తూ ఉన్నాడు. ఎటువంటి మనకి అందులో గూఢార్థమైన విషయాలున్నా మనం ఆయన్ని అడిగి తెలుసుకోవచ్చు. వీడికి చాలా మంది పండగలు ఆచరిస్తూ ఉన్నారండి. మనము కూడా అందులో పండగే కదా ఎంజాయ్ చేద్దామని వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఆ పండగల గురించి బైబిల్ గ్రంథంలో అసలు ఎలా రాయించాడు, చెయ్యమన్నాడా, ఎప్పటి వరకు చేయమన్నాడు, ఇవన్నీ అసలు మనకు అర్థమైనాయండి. కానీ మనం పండగలు ఆచరిస్తాం. అందుకనే గలతీ పత్రికలోకి వచ్చేటప్పుడు పౌలు గారు ఏమంటారో తెలుసా, మీ పండగలను, మాసములను, ఉత్సవాలను చూస్తుంటే నాకు ఏం కలుగుతుందంట, అసహ్యం కలుగుతుంది అంటున్నాడు ఆయన. కానీ మనం ఏం చేస్తున్నాం, మనమైతే కొత్త బట్టలు కొనేసుకుని ఆ పండగలన్నీ ఎంజాయ్ చేసేస్తున్నాం. ఎన్నో పండగలండి. ఈరోజు ఎన్ని పండగలు ఉన్నాయి, అన్ని పండగల నుంచి బైబిల్ గ్రంథంలో చాలా క్లియర్గా వ్రాయబడుతుంది. ఏ పండగలను ఎందుకు ఇచ్చాడు, బలుల్ని ఎందుకు ఇచ్చాడు, ఆ బలులు మనం పాటించాలా, ఎప్పటి వరకు అమల్లోకి ఉన్నాయి, ఎప్పటి వరకు అమల్లో ఉన్నాయి, ఎప్పటి వరకు ఆచరించారు, ఎవరి కోసం ఆ బలులు పెట్టాడు, ఎవరి కోసం ఆ పండగలు పెట్టాడు దేవుడు, వీటిని ఎప్పుడైనా మనం ఆలోచించామండి? ఆలోచించేంత తీరిక ఉండదు, కానీ పండగలకు వెళ్ళేంత తీరిక బాగా కుదురుతుంది. ప్రియమైన దేవుని వల్ల అది అధికారం కలిగిన బోధ అయితే మనం అడిగితే ఈ పండగ మనం ఆచరించవచ్చా, ఆచరించకూడదంటే మనకు సమాధానం దొరుకుతుంది. కానీ అధికారం కలిగిన బోధలు కాదు కదా ఈరోజు. కానీ యేసుక్రీస్తు వారి అధికారం కలిగినటువంటి బోధ. నువ్వు ఎందుకు ప్రకటిస్తున్నావంటే అధికారముగా చెప్పగలడు. ఈరోజు సువార్త ప్రకటిస్తున్న వారిని ఎవరైనా అడ్డుకుంటే, సువార్త ప్రకటిస్తున్న వారు అధికారముగా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, ఇదిగో మేం పట్టుకున్న మా బైబిల్ని, లేకపోతే మీరు పట్టుకున్న మీ గ్రంథాన్ని ఎవరైనా స్వేచ్ఛగా ప్రకటించుకోవచ్చని మన రాజ్యాంగంలో రాయబడిందని చెప్తున్నారు. అధికారంగా చెప్తున్నారు. ఎందుకంటే అది కరెక్ట్ అండి, ఎవ్వరూ ఆపలేరు. ఎందుకంటే అధికారముగా మనం ప్రకటించుకోవచ్చు. కానీ ఈరోజు బోధకుడు అలా మనం ప్రశ్న వేయగలిగితే చెప్పగలిగినటువంటి సామర్థ్యం వారి దగ్గర అయితే ఉండట్లేదు. ప్రియమైన దేవుని వారలారా, చూడండి మరొక మాట, అదే అధ్యాయం 27వ వచనంలో కూడా మీరు చూడగలిగితే, 27వ వచనాన్ని చూడగలిగితే, అందరూ 27వ వచనం, అందరూ విస్మయం ఉంది
ఇదేమిటో ఇది కొత్త బోధగా ఉన్నదే. ఈయన అధికారముతో అపవిత్రాత్మను ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. ఇక్కడ మనం చూడగలిగితే ఏంటి ఇది కొత్త బోధలా ఉందేంటి? ఈయన ఇంతకుముందు బోధ ఎలా ఉండేదంటే వాళ్ళకి ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఇదిగో ఎప్పుడో ఆ కోనేటి దగ్గరికి దేవదూత వచ్చేది. కోనేటి దగ్గర ఎవరైతే రోగులు ఉన్నారో వారు ఎవరైతే దేవదూత వచ్చినప్పుడు ముందుగా కోనేటిలోకి దిగుతారో వాళ్ళు మాత్రమే స్వస్థత పొందేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక కుంటివాడు వస్తుంటే యేసుక్రీస్తు వారు అతని మీద జాలిపడి నువ్వు నడవాలనుకుంటున్నావా, అయితే నడు అయితే అంటున్నాడు. అనగానే వాడు నడుస్తున్నాడు. నీకు కళ్ళు లేవా పుట్టుకలోంచి, నువ్వు చూడాలనుకుంటున్నావా లోకాన్ని, అయితే చూడైతే అనగానే చూస్తున్నారు. అంటే బోధతో పాటు ఆయన చేస్తున్నటువంటి కార్యాలను చూసినప్పుడు అంటే జనులు ఏమనుకుంటున్నారంటే ఇదేదో కొత్త బోధగా ఉంది. ఈరోజు మనల్ని కూడా అలాగే అనుకుంటారు. వీళ్ళు పండగలు చేయొద్దు అంటున్నారేంటి, ఇదేదో కొత్త బోధగా ఏంటి. పండగలు చేయొద్దు అనడం కాదండి. బైబిల్ గ్రంథంలో ఏముందో మనం తెలుసుకోవాలి ప్రియమైన దేవుని వాళ్ళరా. బైబిల్ గ్రంథంలో ఏముంది అసలు? ఇంత అధికారంగా బోధిస్తున్నారంటే, ఒక బైబిల్ తరగతిని వీళ్ళు మాట్లాడుతున్నారంటే పిల్లలకు పాఠాలు చెప్పినట్లుగా వీళ్ళ పాఠ్య పుస్తకాల్లో ఉన్నట్లుగా వీళ్ళు చెప్తున్నారు అంటే బైబిల్ గ్రంథంలో మాటలు ఆలోచించాలి ప్రియమైన దేవుని వాళ్ళరా. కానీ అలా ఆలోచించకుండా చాలామంది ఇదేదో కొత్త బోధలా ఉందే అంటే బయట వారు చేస్తున్నట్లుగా మనము కూడా పండగలు ఎంజాయ్ చేసుకుంటూ మనము కూడా అన్ని విధాలుగా వాళ్ళతో కలిసిపోయి దినాలు 360 దినాలు పండగలు చేసుకుంటే అది బాగుంటుంది? అది లేదు ప్రియమైన దేవుని వాళ్ళరా. యేసుక్రీస్తు వారి జీవితాన్ని మనం చూడగలిగితే ఆయన బోధ కొత్తగా ఉందంట. ఎందుకంటే అధికారం కలిగిన వానిగా బోధిస్తున్నాడు. ఇంకా మనం చూడగలిగితే ఆయన మొహమాటం లేని వానిగా బోధిస్తున్నాడు. గతంలో కొన్ని సంవత్సరాల కిందటండి సంఘానికి వస్తున్నటువంటి కుటుంబం చాలా తెల్లటి వస్త్రాలు వేసుకుని వస్తూ ఉండేదండి. ఒక కుటుంబం ప్రత్యేకంగానండి చూడడానికి చాలా దేవదూతల వలె ఉండేవారు. చాలా గొప్పగా దేవదూతల వలె ఉండేవారండి. కానీ వారి జీవితంలో ఉన్నటువంటి లేకపోతే వారి బ్రతుకుల్లో ఉన్నటువంటి మాటలు వినేసరికి వాళ్ళు చేస్తున్నటువంటి కార్యం ఎంత నీచ కార్యాలు అంటే వ్యభిచారం చేస్తూ ఉండేవారంట వారు. కానీ మందిరంలోకి ఎలా వస్తూ ఉండేవారు? తెల్లటి వస్త్రాలు ధరించుకుని దేవదూతల వలె వస్తూ ఉండేవారు. కానీ యేసు బోధకుడు వారిని చూసేవాడు. వారికి తెలిసండి వారు ఎలా సంపాదిస్తున్నారో అవన్నీ బోధకుడు తెలిసినా కానీ ఏ రోజు కూడా ఆయన చెప్పలేదంటే ఈ బోధకుడు ఎలాంటి వాడు అంటే మొహమాటము కలిగిన వాడు. కానీ యేసుక్రీస్తు వారు మొహమాటము లేనటువంటి వాడంట, అధికారము కలిగిన వాడిగా బోధించేవాడంట. ఏమంటే అపోస్తులైనటువంటి పౌలు గారే కానండి, బాప్తిస్మం ఇచ్చి యోహాను గారిని మనం చూడగలిగితే బాప్తిస్మం ఇచ్చేటప్పుడు యోహాను గారు అనే మాటలు మీరు చూడగలిగితే ఏమంటాడో తెలుసా అండి? ఆ బాప్తిస్మం తీసుకోవడానికి ఎప్పుడు వస్తారు జనులు అంటే మనసు మార్చుకునే వస్తారు. అలా మనసు మార్చుకుని వచ్చినటువంటి వాళ్ళని ఏమనేవారంటే సర్ప సంతానమా అనేవాడు అతను. వీటిని మనసు మార్చుకునే కదా వచ్చాడు. అయినా స్వల్ప సంతానం, మీరు అపవాది పిల్లలను ఎందుకు అంటున్నాడంటే మీరు ఇదిగో మునిగేయడం కాదు గొప్ప, బాప్తిసం తీసుకోవడం గొప్ప ఏం కాదండి. అందరూ మునుగుతున్నారు, మనం మునుగుతున్నాం. కానీ ఏం జరగాలి అంటే ఇదిగో పాత జీవితం అనేది చచ్చిపోవాలి, నూతన స్వభావం నూతన జీవితం అనేది రావాలి. ఆ జీవితం ఇతరులకు కనిపించాలి. అందుకనే అది రావాలంటేనే పౌలు గారు అంటున్నారు నాకు ప్రసవ వేదన కలుగుతుంది. ఆ జీవితం మీలో ఏర్పడేంత వరకు నాకు ప్రసవ వేదన. ఏమండి, బాప్తీసానికి ముందు మన జీవితం ఎలా ఉందో, బాప్తీసానికి ముందు మన బ్రతుకులు ఎలా ఉన్నాయో తర్వాత కూడా అలా ఉంటే ప్రయోజనం ఏముంది? అంటే మునిగినప్పుడు పై బురద పోయిందంతే, లోపల ఏం పోలేదు, చెడు లక్షణాలు ఏమీ పోలేదు ప్రియమైన దేవుని వాళ్ళారు. కానీ యేసుక్రీస్తు వారు బోధ కానివ్వండి, బాప్తిస్మం ఇస్తున్నటువంటి యోహాను గారు బోధ కానివ్వండి ఎలాంటిది అంటే ఇదిగో నువ్వు ఇలా చేస్తున్నావు. వాళ్ళు అడుగుతున్నారు అయ్యా ఇదిగో మేము ఎలా ఉండాలి బాప్తిస్మం తీసుకున్న తర్వాత అన్నప్పుడు ఆ యోహాను గారు చెప్పిన మాటలు చాలా చక్కగా ఉంటాయండి. మత్తయి సువార్తలో చూడగలిగితే ఇదిగో నువ్వేం చేస్తున్నావు, ఉద్యోగం చేసుకుంటున్నావా, నీ జీతంతోనే నువ్వు తృప్తి పొందు, కానీ నువ్వు లంచాలకు అలవాటు పడొద్దు. ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడు చూసారా. అంటే బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే భక్తులు ఎలాంటి బోధన బోధించారంటే మొహమాటము లేనటువంటి బోధను బోధించారు. అందుకనే యేసుక్రీస్తు వారిని మనం ఈరోజు తలంచుకుంటూ ఆయన ఎవరు అంటే బోధకులకే బోధకుడు అంట, బోధకులకే బోధకుడు. చూడ మరొక మాటను కూడా చూద్దాం ప్రియమైన దేవుని వాళ్ళారా. అదే మార్కు సువార్త 4వ అధ్యాయము
34వ వచనాన్ని మనం చూద్దాం ప్రియమైన దేవుని వర్లారా. యేసుక్రీస్తు వారు మొహమాటము లేని వానిగా బోధించాడు కాబట్టి, ఎవరికి భయపడని వానిగా బోధించాడు కాబట్టి, ఆయన మనుషుల్ని కాదండి మారుస్తా, ఆయన మనసుల్ని మార్చాడు. అంటే యేసుక్రీస్తు వారి మాట ఎలాంటిది అంటే మనసును మార్చే మాట, మనసును మార్చే మాట. చూడండి 4వ అధ్యాయము 34వ వచనంలో ఉన్నటువంటి మాటను మనం చదువుకుందాం. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు 4వ అధ్యాయం మార్కు సువార్త 4వ అధ్యాయం 34వ వచనములో, ఉపమానము లేక వారికి బోధింపలేదు గాని ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నిటినీ విశదపరిచెను. ఇంకా యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి టాలెంట్ ఏంటి అంటే, యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అంటే, ఉపమానము లేకుండా, అంటే ఉదాహరణ లేకుండా ఏదో ఒకటి చూపించి మనల్ని నమ్మించిన తర్వాత కానీ ఆయన బోధించేవాడు కాదంట. ఏదో చెప్పుకొని పోతే అర్థం కాదండి, ఏదో చెప్పుకొని పోతే అర్థం కాదు. అందుకని యేసుక్రీస్తు వారంట ఉపమానము లేకుండా ఏది చేయలేదు. ఇదిగో నీ జీవితం ఎలా ఉండాలి అంటే ఒక ప్రత్యేకమైనటువంటి జీవితముగా ఉండాలి అనడానికి ఆయన ఏం చెప్పాడో తెలుసా అండి? నువ్వు ఎలా ఉండాలంటే పులిసిన పిండి వలె ఉండకూడదు. ఎందుకంటే పులిసినది కొంచెమైనా ముద్దంతా ఏం చేస్తుందంట, పులియబెట్టేస్తుంది. కాబట్టి ఇది చెప్పాలంటే మీలో చెడు లక్షణం అనేది చోటు చేసుకోకూడదు, లేకపోతే చెడుని మీరు ఆస్వాదించకూడదు. ఒకవేళ చెడు లక్షణము, చెడు విత్తనం అనేది మీలో ఉంటే అది 6 అడుగుల దేహాన్ని ఏం చేస్తుందంట, చెడ్డవాడిగా చేస్తుంది. ఇది మీకు నేర్పించాలంటే యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు అంటే, ఇదిగో పులిసిన ముద్దను గురించి చెప్పాడు. పులిసిన ముద్ద మనకు బాగా తెలుసు కదండి, పిండి మనకు తెలుసు కదండి, లేకపోతే పుల్లని పెరుగు మనకు తెలుసు కదండి. కొంచెం పుల్లని పెరుగుని మనం మంచి పాలల్లో వేసినప్పుడు ఆ పెరుగంతా ఏమైపోద్ది, పుల్లగా అయిపోద్ది. ఇది మనకు తెలుసు కాబట్టి మీలో అలాంటి పులిసిన తత్వం కొంచెమైనా మీరు చేరనివ్వకండి ఆ ఉపమానాన్ని చెప్పాడు. ఇక మనం చూడగలిగితే ఇంకా అనేకమైనటువంటి ఉపమానములు ఆయన చెబుతూ, ఒకవేళ నువ్వు దేవుని సన్నిధిలో ఉండి ఒకవేళ నువ్వు తప్పిపోతే, ఒకవేళ తప్పిపోయిన తర్వాత కూడా నువ్వు వస్తే దేవుడు నిన్ను ఎలా స్వీకరిస్తాడు అన్నదాన్ని మనకు తెలియచేయడానికి ఆయన ఏం చెప్తాడు అంటే, ఇదిగో ఒక తప్పిపోయిన కుమారుడిని మనకు చూపిస్తాడు. తప్పిపోయిన కుమారుడంట తప్పిపోయాడంట, కొన్ని సంవత్సరాలు వెళ్ళిన తర్వాత అంట లోకంలో ఎంజాయ్ చేసిన తర్వాత చేతిలో చెల్లి గవ్వలేనప్పుడంట బుద్ధి వచ్చంట తండ్రి దగ్గరకు వచ్చాడంట. అప్పుడు తండ్రి హక్కుని చేర్చుకున్నాడంట. ఒకవేళ నువ్వు కూడా ఒకవేళ తప్పిపోయి ఉంటే, తెలియక తప్పిపోయి ఉంటే, ఒకవేళ మరలా నువ్వు దేవుని సన్నిధికి రా, దేవుని పాదాలు పట్టుకో అని చెప్పడానికి యేసుక్రీస్తు వారు ఎవరిని చూపిస్తున్నారండి? తప్పిపోయిన కుమారుడు యొక్క ఉపమానాన్ని అక్కడ చెప్పినట్లుగా మనకి కనిపిస్తూ ఉంటుంది ప్రియమైన దేవుని వారలారా. ఇంకా చెప్తున్నాడు, నీకున్న విశ్వాసాన్ని నువ్వు పెంపారు చేసుకోవాలంటే ఎలా ఉండాలి అంటే ఒక ఆవగింజంత విశ్వాసం నీకు ఉండాలని చెప్తున్నాడు. నీ విశ్వాసాన్ని నువ్వు వృద్ధి చేసుకోవాలి అని చెప్పడానికి మనకు అర్థమయ్యే భాషలో చెప్తున్నారు యేసుక్రీస్తు వారు. ఏమైనా తెలుసా? నీ విశ్వాసము ఆవగింజంత ఉన్నా కూడా ఆవగింజ ఏమవుతుందో తెలుసండి, నేలలో పడి మొక్కగా మారి ఆ మొక్క అనేక పక్షుల కంటే నీడనిస్తుందంట. అంటే నీ విశ్వాసం స్థిరమైనదైతే నువ్వు అనేక మందికి విశ్వాసంలో బలపరచగలదు అని చెప్పడానికి ఈ ఉపమానాన్ని ఆయన చెప్పినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మరొక ఉపమానాన్ని ఆయన చెప్తూ ఏం చెప్తాడంటే, ఒక ఆయనంట తన పొలాన్నంట కవులకి ఇచ్చంట ఆయన దేశాంతరం వెళ్ళిపోయి తన ధనాన్ని తాను తీసుకోవడానికంట తన పనివారిని పంపించినప్పుడంట ఈ కౌలు రైతు ఏం చేస్తున్నాడంటే, ఇదిగో వీడిని కొట్టి పంపించేసి డబ్బులు ఇవ్వకుండా కొట్టి పంపించారు. తర్వాత ఆయన ఏం చేశాడంటే ఒక్కొక్కరిని పంపించి చివరికి ఆ రైతు అయితే ఆ యజమాని ఏం చేశాడంటే తన కుమారుని పంపించాడంట. ఆ కుమారుడు వచ్చి వాళ్ళని డబ్బులు అడిగినప్పుడు డబ్బులు ఇచ్చి అతన్ని సన్మానించి పంపుతారేమో అనుకున్నారు. కానీ వాళ్ళు ఏం చేశారంటే అతన్ని చంపేశారు ప్రియమైన దేవుని వారలారా. ఈ ఉపమానం ఎందుకు చెప్తున్నాడు అంటే యేసుక్రీస్తు వారు తను జరిగే దానిని గురించి చెప్తున్నాడు అన్నమాట. అంటే యజమాని ఏమో దేవుడు,
తన కుమారుడు ఎవరంటే నేను మీ దగ్గరికి నన్ను పంపించినప్పుడు మీరు నా మాట వినకుండా నన్ను శిలువ మీద చంపేస్తారు అన్న దాన్ని మనకు తెలియచేయడానికి ఆ ఉపమానాన్ని, అంటే యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి టాలెంట్ ఎలాంటిది అంటే మనకు అర్థం కాకుండా ఏది కూడా చెప్పలేదు. ప్రతీది కూడా ఉపమాన రీతిలో మనకు అర్థమయ్యేటట్లే ఆయన చెప్పాడు. ఇంకా మనం అర్థం చేసుకోలేకపోతున్నాము అంటే మన అవివేకమేది. ఇంకా మనం అర్థం చేసుకోలేకపోతున్నామంటే అవివేకమే. ఇంకా మరి బుద్ధి కలిగినటువంటి కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఉపమానం కూడా ఆయన చెప్పాడు. ఇదెందుకు అంటే ఇదిగో మనం బాప్తిసం తీసేసుకున్నాం కదా, ప్రతి వారం సంఘానికి వెళ్తున్నాం కదా, బాగానే ఉంటున్నాం కదా అని మనం అనుకుంటాం కదా, కానీ ఆయన వచ్చేటప్పుడు ఎలా వస్తాడంట? దొంగ వలే వస్తాడంట. అలాంటి టైంలో ఒకవేళ మన సిద్ధపాటు లేకపోతే బుద్ధి లేని కన్యకల వలె మన గతి అయిపోద్దని మనకు బుద్ధి చెప్పడానికి, సిద్ధపడమని చెప్పడానికి బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఉపమానాన్ని ఆయన చెప్పినట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి బోధ ఎలాంటిది అంటే నిజంగా అందరికి అర్థమయ్యే రీతిలోనైనా బోధించినట్లుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని వారలారా, చూడండి, అదే మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దాం. 10వ అధ్యాయము 17వ వచనం. ఆయన బయలుదేరి మార్గమున పోచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడవుటకు నేనేమి చేయవలను? బోధకుడు మాత్రమే కాదండి, మరొక ఆయన ఏమంటున్నాడో తెలిసి యేసుక్రీస్తు వారిని సద్బోధకుడా. సద్బోధకుడా అంటే సత్యమును మాత్రమే ప్రకటించే బోధకుడా, సత్యమును మాత్రమే ప్రకటించే బోధకుడా, సద్బోధకుడా, నిత్య జీవానికి వెళ్ళాలంటే నేనేం చెయ్యాలి అని అడుగుతున్నాను. ప్రియమైన దేవుని వారలారా, అంటే యేసుక్రీస్తు వారి యొక్క బోధలో ఏముంది అంటే సత్యం ఉంది. ప్రియమైన దేవుని వారలారా, సత్యమును మాత్రమే ప్రకటించే బోధకుడు ఎవరు అంటే కేవలం యేసుక్రీస్తు వారు మాత్రమే అండి. అలా సత్యాన్ని ప్రకటించాడు కాబట్టి, సత్యాన్ని మాత్రమే మాట్లాడాడు కాబట్టే ఈరోజు ప్రపంచమంతా కూడా ఆయన మాటల్ని మాదిరికరంగా తీసుకుంటుంది. ఈరోజు ప్రపంచమంతా కూడా ఆయన మాటల్ని తలంచుకుంటుంది. ఎందుకంటే సత్యమును మాత్రమే ఆయన మాట్లాడాడు. నీవు సద్బోధకుడు అని అంటున్నాడు. నువ్వు పదవున్నవాడు, లేకపోతే ఏదో ఆశించినవాడు ఎక్కడ మనం వినమండి. ఈరోజు ఎంతోమంది అనుకుంటారు ఈ బోధకులు ఏదో ఆశించి పని చేస్తున్నారు, వీళ్ళు ఏదో సంపాదించుకుంటున్నారు అనుకుంటారు. నిజంగా అలా సంపాదించుకునే వాళ్ళు ఒకవేళ ఉంటే ఉండొచ్చు, కానీ మన బోధ ఎలా ఉండాలి అంటే ఆశింపని బోధగా ఉండాలి. నిజంగా ప్రియమైన దేవుని వారలారా, మనం ఎన్నోసార్లు మనము ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటాం. మనం ఉన్నవారం చాలా తక్కువ అయినప్పటికీ కూడా ప్రతి నెల కూడా సంఘము, చిన్న సంఘం అయినప్పటికీ, ఒకవేళ సంఘంలో మనం తక్కువ మంది అయినప్పటికీ కూడా ప్రతి నెల ఏదో ఒక సహాయం ఈ సంఘము ద్వారా వెళ్తుందండి. నిజంగా గొప్ప గొప్ప సంఘాల్లోంచి కూడా వెళ్ళరు. అలా అని ఏదో ఉద్యోగాలు ఉన్నవారు ఇక్కడ సహాయం చేసిన వారు ఎవరు కాదండి, అందరూ పనులు చేసుకున్నవారే. గడిచిన దినాలలో మరి ఒక బిడ్డను గురించి మనం చెప్పుకుంటుండేవారు. వాళ్ళంతా కాలిపోయినటువంటి ఒక బిడ్డ. నిజంగా ఆ బిడ్డకి మరి పోయిన ఒక 5 రోజుల ముందే అండి ఆ బిడ్డకి కొంత సహాయ కార్యక్రమం మేము అందరం చేసామండి. సహాయ కార్యక్రమం ఏమంటే ఇక్కడ సంఘం లేకపోవచ్చు, కానీ దేవుడు చెప్పినటువంటి సత్క్రియ అనేది ఇక్కడ జరుగుతుంది. మనం ఎక్కడికన్నా వెళ్తే మనం ఏది ఆశించము, అది దేవుడికి తెలుసు. ఎవరు ఏమనుకున్నా మనకు పర్వాలేదు, కానీ మన బోధ ఎలాంటిది అంటే సత్యముతో కూడినటువంటి బోధ. అలాంటి సత్యమైనటువంటి బోధను అంగళ్ళు అమ్మేస్తామా? ఎవరో ఏదో అనుకుంటూ ఉంటారు, కానీ ఇలాంటి సత్యమైనటువంటి బోధన ఎవరో అమ్మివేయరు. ఒకవేళ ఎవరైనా అమ్ముకుంటున్నారంటే వాళ్ళ బుద్ధిహీనులు. నిజంగా ప్రియమైన దేవుని వారలారా, ఆ చిన్నారికి సుమారు 25,000 రూపాయలు చేతికి ఇచ్చినట్లు మరి అది దేవునికి మాత్రం తెలుసు, మరి కొంతమందికి మాత్రమే తెలుసండి. నిజంగా ఎంత ఆ బిడ్డ యొక్క తల్లి ఎంతో సంతోషపడింది అంటే, నిజంగా ఎంతమంది ఉంటారు మీ సంఘం అంటే, మేము ఎవరు సంఘం ఎవరు లేరు అని చెప్పినప్పుడు ఆశ్చర్యపోతుంది ప్రియమైన దేవుని వారలారా. ఇంకా చెప్పమంటారా, వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు. అయినప్పటికీ కూడా సుమారు 42 దినాలు ఆ బిడ్డకి, ఆ కుటుంబానికి భోజనం సిద్ధపాటు చేశాడు దేవుడు ఈ గృహం నుంచి.
అంటే మనం ఎవరో ముక్కు ముఖం తెలియని వారికి ఎందుకు సహాయం చేస్తున్నామంటే మనం సత్క్రియలు చేయాలన్నటువంటి ఆలోచన కలిగి ఉన్నాం కాబట్టి. అంతేగాని చాలా మంది వినబడుతూ ఉంటాయండి, వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు, వీళ్ళు అక్కడికి వెళ్తారు ఇక్కడికి వెళ్తారు, వీళ్ళు ఎక్కడి నుండో డబ్బులు వస్తాయని చెప్పుకుంటూ ఉంటారు. నిజంగా నవ్వు వస్తూ ఉంటుంది ఆ మాటలు విన్నప్పుడు. ఒక పక్క అనుకుంటూ ఉంటాం ఏంటంటే వీళ్ళు అజ్ఞానముగా ఆలోచిస్తున్నారు. మనకి ఎక్కడి నుండి రావాల్సిన అవసరం లేదండి. మనకి ఇచ్చిన దేవుడు మనకిచ్చిన యోగ్యతలోనే మరికొంతమందికి సహాయం చేయడానికి మంచి ఆలోచన ఇచ్చాడు చాలు. నిజంగా ఒక ఆలోచన ఉంటే చాలండి. దాన్ని మనం ఆలోచించినప్పుడు, మనం చెయ్యాలనుకున్నప్పుడు మన దేవుడు ముందుకు నడిపిస్తూ ఉంటాడు. నిజంగా ప్రతి నెల కూడా ఏదో ఒక సహాయం అండి, ఏదో ఒక సహాయం. అంతకు ముందు నెలలో ఒక కుటుంబం అయితే కాలిపోయిందండి. మన ప్రాంతం కూడా కాదు, చాలా వేరే జిల్లాలో అది కాలిపోయినప్పుడు ఆ సహోదరుడు కూడా కొంత సహాయం అండి. ఎవరో ఇస్తారు అన్నది కాదు, మనం చెయ్యాలి అన్నటువంటి దృఢ నిశ్చయం మనకు కావాలి. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఏమంటే ఒక్క విషయం చెప్పమంటారా, ఇలాంటి సహాయ కార్యక్రమాలకి చాలామంది చెయ్యి వెనక తీస్తూ ఉంటారండి. కానీ ఏదైనా తినాలి అంటే ఎంత రేట్ అయినా పెట్టి కొనుక్కుంటూ ఉంటారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, కొనుక్కుంటూ ఉంటారు. మేము అనుకుంటూ ఉంటామండి, మనం తిన్నదైతే 1 గంట 2 గంటలు కడుపులో ఉంటుంది, తర్వాత బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఈ చేసిన సహాయం ఉందో చూసారా, ఇది జీవితకాలం వారు గుర్తించుకుంటారు. కానీ ఈ యొక్క సత్యం తెలియదండి చాలామందికి. అందుకనే సహాయం చేసేటప్పుడు వెనుక తీస్తూ ఉంటారు వారి చేతిని, వారి చేతిని వెనుక తీస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, చూడండి ఈ యొక్క మాటను మనం చూడగలిగితే ఎలా ఆయన ఏమని మాట్లాడుతున్నారు చూడండి. ఆ 10వ అధ్యాయం 17వ వచనంలో మరలా మనం చూడగలిగితే, నువ్వు సద్బోధకుడు, సత్యమును మాత్రమే మాట్లాడేవాడు మాత్రమే కాదు, నీవు చెప్పేవాడు మాత్రమే కాదు, నీ చేతల్లో చూపించేవాడవు అని చాలా మంది సాక్ష్యం ఇస్తున్నారండి. ఈరోజు అదే క్రీస్తును ధరించుకున్నటువంటి మనము కూడా ఎలా ఉండాలి అంటే, మాటల వరకు కాదు ప్రియమైన దేవుని వల్ల, చేతల్లో కూడా ఉండాలి. ఏదో ఎవరికో ఇస్తే మనకి ఏదైనా తగ్గిపోతుందంటే ఏమి తగ్గిపోదండి. దేవుడు 2 మనకు ఆశీర్వాదాన్ని మనకి ఇస్తాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, మనకి ఇచ్చుట అనేది నేర్పించాడు. నిజంగా మనకి ఇచ్చుట అనేది దేవుడు నేర్పించాడు. నువ్వు ఇస్తేనే నువ్వు ఏం చేస్తావు, నువ్వు ఇస్తేనే పుచ్చుకుంటావు. చాలా మందికి ఒక అలవాటు ఉండదు, సంఘంలో కానుకేస్తారు కానీ ఇలాంటి సహాయ కార్యక్రమాలకి వారు చేయూతేవరు. అంటే దేవుడికి వేస్తున్నాం కదా, ఇది మనుషులకు కదా అనుకుంటారు. కానీ నువ్వు ఎలా ఇచ్చిన, యేసుక్రీస్తు వారు ఒక రోజు ఏమంటారంట, నేను ఆకలి కొనినప్పుడు నువ్వు ఆహారం పెట్టావా, నేను దప్పికొన్నప్పుడు నువ్వు దాహానికి ఇచ్చావా అని అడుగుతారంట. నువ్వెప్పుడు ఆకలి కొన్నావంటే, నేను ఆకలి కొనడం కాదు, ఎవరైనా ఆకలి కొనిన వాడు వచ్చినప్పుడు నువ్వు పెట్టకపోతే నాకు పెట్టలేనట్టే అంటున్నాడు ఆయన. నాకు పెట్టలేనట్టే అని అంటున్నాడు. అంటే సత్యమును చెప్పడమే కాదు కానీ సత్క్రియల్లో కూడా యేసుక్రీస్తు వారు చూపించారు. కాబట్టి 3 దినాల నుంచి అంట ఉపవాసం ఉండి వాక్యాన్ని వింటున్నారంట. యేసుక్రీస్తు వారు అలాగే పంపించేశారా? లేదు, వారి కడుపు నిండా ఆహారాన్ని పెట్టి పంపించారు. ఇలా మనం ఎన్నో సందర్భాల్లో చూస్తూ ఉంటాం. మరొక వచనం, చివరి వచనాన్ని మనం చూసుకుందామండి. అదే మార్కు సువార్త 12వ అధ్యాయము 14వ వచనాన్ని మీరు చూడగలిగితే, 12వ అధ్యాయం 14వ వచనం, వారు వచ్చి, బోధకుడా, నీవు సత్యవంతుడవు, నీవు ఎవనిని లక్ష్య పెట్టని వాడవు మేమెరుగుదుము, నీ మొమాటము లేని వాడవై దేవుని మార్గమును సత్యముగా బోధించువాడవు. మొట్టమొదటిగా ఏమని చెప్తున్నారంటే, బోధకుడా, నీవెలాంటి వాడు అంటే సత్యవంతుడవు, నీవెలాంటి వాడు అంటే ఎవరిని లక్ష్య పెట్టవు. నువ్వు దేవుని తర్వాతే ఎవరైనా. కానీ ఈరోజు చాలా సంఘాలు ఎలా అయిపోయినాయి అంటే, దేవుని కన్నా వచ్చిన వ్యక్తులకి బాగా ప్రాధాన్యత ఇస్తారండి. చక్కటి వాక్యము వినబడతా ఉంటుందండి, ఈలోగా ఎవరో అధికారులు వచ్చారండి, ఎవరో పెద్దలు వస్తారండి. అప్పుడు ఏం చేస్తారంటే, ఈ వాక్యాన్ని ఆప్ చేస్తారు, మీరు కొంతసేపు ఆగండి, దేవుని మాటలను మీరు కొంతసేపు ఆపేయండి. ఇక్కడ మనుషులు, ఇక్కడ వచ్చిన అధికారులు మాట్లాడతారని వాళ్ళకి సమయాన్ని ఇస్తూ ఉంటారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారంటే ఎలాంటి వారంటే, ఎవరిని లక్ష్య పెట్టరంటే, ఎవరైనా వచ్చారా కూర్చుంటారు, వింటారు, తర్వాతే వెళ్తారు అన్నటువంటి ఉద్దేశం కలిగిన వాడన్నమాట. ఆయన వాక్యం బోధిస్తుంటే కొంతమంది వచ్చి, అయ్యా ఇదిగో మీ తల్లి వచ్చింది, మీ చెల్లెళ్ళు వచ్చారు, ఇదిగో మీ తమ్ముళ్ళు వచ్చారు అని చెప్తుంటే ఆయన ఏమన్నారు, తీసుకురండి ఇక్కడ కుర్చీలు వేసి కూర్చోబెట్టండి అన్నారా యేసుక్రీస్తు వారు? అలా అనలేదండి. అలా అనకుండా, ఎవరు నా తల్లి, ఎవరు నా చెల్లి, ఇదిగో దేవుడి వాక్యాన్ని వింటున్నారు చూసారా, మీరందరూ నా తల్లులే, మీరందరూ నా సహోదరులే.
చూసారు ఎంత చక్కగా చెప్పాడో సమాధానం. కానీ ఈ రోజు మనం చూడగలిగితే, సంఘాల్లోనికి వెళ్ళి చూడగలిగితే, బోధకుడు కుర్చీ పక్కన తన కుటుంబం అంతటికీ కుర్చీలు ఉంటాయి. కానీ యేసుక్రీస్తు వారి యొక్క బోధలో మనం చూడగలిగితే అలాంటి సిచ్యువేషన్ మనకి ఎక్కడ కనిపించవు ప్రియమైన దేవుని వారలారా. ఇక్కడ చూడగలిగితే ఏమంటారండి, నువ్వు మొహమాటం లేని వాడువు, ఎవరిని లక్ష్య పెట్టవు. దేవుని తర్వాత ఎవరైనా, మనమైనా అంతే అండి. దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలండి. దేవునికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. తర్వాతే ఫంక్షన్ అయినా, తర్వాతే పెళ్ళిళ్ళైనా, తర్వాతే భోజనాలైనా, ఏదైనా తర్వాతే ప్రియమైన దేవుని వారలారా. మొట్టమొదట దేవునికి ఇవ్వాలి. దేవుని సమయాన్ని దొంగిలించకూడదండి. యేసుక్రీస్తు వారు ప్రతి మాట, దేవుడు ఏదైతే రాయించాడో యేసుక్రీస్తు వారి గురించి ప్రతి మాటను నెరవేర్చాడు ప్రియమైన దేవుని వారలారా. ఈరోజు మనం మాత్రం మాట తప్పేవారుగా కనిపిస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని వారలారా. నువ్వు మొహమాటం లేని వాడువు, ఎవరిని లక్ష్య పెట్టని వాడువని మేము ఎరుగుదాము. నువ్వు ఎలాంటి వాడువో తెలుసా? నువ్వు దేవుని మార్గము సత్యముగా దేవుని మార్గం సత్యముగా బోధిస్తున్నావు. ఈ రోజు అలా దేవుని మార్గాన్ని సత్యంగా బోధిస్తున్నవారు ఎవరైనా ఉన్నారా? వాళ్ళ సాక్ష్యాలే సరిపోతున్నాయండి. నరకం అనేది ఒకటి ఉంది, పాతాళం అనేది ఒకటి ఉంది, అందులో అగ్ని ఆరదు, పురుగు చావదు అని చెప్తే ప్రతి ఒక్కరికి కూడా అయ్యో నేను ఆ మార్గంలోకి వెళ్ళకూడదన్న భయం కలుగుతుంది. కానీ ఈరోజు అలాంటి బోధలు ఉన్నాయా? భయం కలిగించే బోధలు ఉన్నాయా? లేదు. మీరు దేవుడికి ఇవ్వండి, దేవుడు ఆకాశం విప్పి మీకు రెండింతల ఆశీర్వాదాన్ని ఇస్తాడని చెప్తారండి. దేవుడికి ఇవ్వండి అంటారు. కానీ ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకుంటున్నామంటే, యేసుక్రీస్తు వారి యొక్క బోధ ఎలా ఉంది అంటే, సత్యమును గురించి ఆయన ప్రకటిస్తున్నాడు, ఆయన సత్క్రియలను చేస్తున్నాడు ప్రియమైన దేవుని వారలారా. ఇంకా మనం చూడగలిగితే యేసుక్రీస్తు వారి గురించి ఎన్నో సాక్ష్యాలను మనం వింటూ ఉంటాం ప్రియమైన దేవుని వారలారా. ఆ సాక్ష్యాలన్నిటినీ మనం చూడగలిగితే ఎంత చక్కగా అంటే, ఆయన సత్యవంతుడు, ఆయన ఎలాంటి వాడు అంటే మాట తప్పని వాడు, ఆయన మొహమాటము లేనివాడు, ఆయన మార్గాన్ని చూపించేవాడు. ఎక్కడికంటే ఆయనే మార్గం. కానీ ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే, నువ్వు దేవుని మార్గానంట సత్యముగా బోధిస్తున్నావు. సత్యముగా ఏమంటే ఇంత చక్కటి సాక్ష్యం చెప్పిన వారు కూడా యేసుక్రీస్తు వారిని వెంబడించలేకపోయారు. అదే బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు మనలో కొంతమంది అనుకుంటుంటారు, దేవుడు చాలా గొప్పవాడండి, చివరి వరకు వెంబడించాలండి, తప్పిపోకూడదండి అంటారు. ఈలోగా ఏదో ఒక సందర్భం కలిగిందనుకోండి, ఏ ఉద్యోగం కోసమో లేకపోతే ఏదో అనారోగ్యం వచ్చిందనుకోండి, తప్పిపోతూ ఉంటారు. అందుకనే మరి ఒక బోధకుడు చెప్తూ ఉంటాడు, మన యొక్క మాటలు ఎలా ఉంటాయంటండి, నీటి మీద జాడలు లాంటివి అంటే మన మాటలు. నీటి మీద జాడ ఉంటుందండి? ఉండదు. ఎలా అయితే చెరిగిపోద్దో మనిషి మాటలు కూడా అలాగే చెరిగిపోతున్నాయంట. మనిషి మాటలు కూడా అలాగే మారిపోతున్నాయంట ప్రియమైన దేవుని వారలారా. కనుక యేసుక్రీస్తు వారు ఎవరు అంటే బోధకులకే బోధకుడు. నన్ను కాదు, మీరు నన్ను పంపించిన తండ్రిని చూడండి అనాలి. కానీ ఈరోజు ఏమంటే ఒక పాస్టర్తో ఫోటో దిగాలంటే 1000 రూపాయలంటండి. ఒక పాస్టర్తో ఫోటో దిగాలంటే 2000 అంట. ఏంటండి ఇది అసలు? పాస్టర్ గొప్పవాడా? బోధకుడు గొప్పవాడా? అతన్ని నిలబెట్టిన దేవుడు గొప్పవాడా? దేవుడే కదా గొప్పవాడు. ఒక సినిమా యాక్టర్తో ఫోటో దిగితే ఎలా డబ్బులు గుంజుతున్నారో ఒక పాస్టర్ కూడా అలాగే వ్యాపారం చేసుకుంటున్నాడు. అంటే ఎలాంటి సమాజంలో మనం బ్రతుకుతున్నామో చూడండి. ఎలాంటి సమాజంలో ఒక పాస్టర్ తాను మెయింటైన్ చేయడానికి నెలకి ఎంత ఖర్చు పెడతాడో మీరు ఆలోచించండి నిజంగా. అంటే మనము దేవునికని ఏదో మనం కానుక పంపిస్తే ఏదో మంచి మంచి కార్యాలు చేస్తారని మనం అనుకుంటే వాళ్ళు ఏం చేస్తున్నారండి, వాళ్ళ సొంతానికి వాళ్ళ యొక్క మంచి మంచి ఎంజాయ్ చేయడానికి వారు వాడుకుంటూ ఆ ధనాన్ని. ప్రియమైన దేవుని వారలారా, ఎందుకంటే ఈరోజు మనం ఈ విషయాలు మాట్లాడుకుంటున్నామంటే యేసుక్రీస్తు వారు బోధకులకే బోధకుడు. మరి బోధకులైనటువంటి వారు ఎవరిని వెంబడించాలంటే బోధకుడైన యేసుక్రీస్తు వారిని వెంబడించాలి. ఆయన బోధనా విధానం ఎలా ఉంది? ఉపమానం లేకుండా బోధించలేదు. ఆయన బోధనా విధానం ఎలా ఉంది? మొహమాటం లేకుండా చెప్పాడు. ఆయన ఎలా ఉన్నాడు అంటే ఆయన ఎవరిని కూడా లక్ష్య పెట్టలేదు. ఎవడి కారుకి ఎక్కువ వేస్తున్నారు కాబట్టి వాళ్ళు వ్యభిచారం చేసినా కూడా వాళ్ళని ఖండించకుండా వదిలేద్దామా? లేదు ప్రియమైన దేవుని వారలారా. తప్పు చేస్తున్న వారు ప్రతి ఒక్కరిని కూడా ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పనుంది. అంటే బుద్ధి చెప్పాలి, చెప్తేనే కదా పాపాన్ని విడిచిపెడతాడు. అలా చెప్పకుండా అయ్యో వీళ్ళు మానేస్తే మాకు కానుక రాదేమో అన్నటువంటి బోధకులు ఈరోజు ఉన్నారు.
కానీ అలా చెప్పకపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారో తెలుసా అండి? నరకానికి వెళ్ళిపోతారు ప్రియమైన దేవుని వల్లరా. ఇలాంటి మంచి బోధలు బోధించినటువంటి యేసుక్రీస్తు వారు ఇంత చక్కటి మాటలను బోధిస్తే, ఇంత చక్కటి మాటలు ప్రపంచానికి పరిచయం చేస్తే ఏమంటున్నారో తెలుసా? ఈ మాటలో మత మార్పిడి అంటున్నారు. ఈరోజు ఎంతోమంది అర్థం కాని వ్యర్థమైన జీవితాలు గడుపుతున్నవారు. కనుక ప్రియమైన దేవుని వర్లారా, ఈ యొక్క వాక్యానికి ఉన్నటువంటి విలువేంటో మనకు తెలుసు కాబట్టి కొద్ది మందిగా కూడి ఉన్నటువంటి మనమైనా సరే ఈ మాటలను అర్థం చేసుకుని ఆ మాటల ప్రకారంగా, అంటే ఎవరు చెబుతున్న వాక్యమే అనుకోవద్దు. ఆ వాక్యం బైబిల్ గ్రంథంలో ఉందా లేదా, ఆ వాక్య ప్రకారంగా వాళ్ళు జీవిస్తున్నారా లేదా, ఇవి మనం చూడాలి. ఒక పన్నుని మనం కొనుక్కోవాలంటేనే ఒక చిన్నది టేస్ట్ చేసి మీరు కొనుక్కోండి అంటాడు కదా వ్యాపారం చేసేవాడు. అలాగే దేవుని విషయంలో కూడా మనం రుచి చూసి తెలుసుకున్న వారం కదా. మరి చెబుతున్నటువంటి వ్యక్తి ఎలాంటి విషయాలు చెప్తున్నాడు, ఎలా చెప్తున్నాడు? తన సొంత జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాడా, పరిశుద్ధాత్మ ప్రేరణతో చెప్తున్నాడా, లేకపోతే తన స్వలాభాన్ని ఆశించి చెప్తున్నాడా, ఏదో ధనాన్ని ఆశించి చెప్తున్నాడా? చాలా మంది బోధకులు జీతాలకు వచ్చేవారండి. కొన్ని పెద్ద పెద్ద సంఘాలు ఉంటాయి చూసారా, వాళ్ళు బోధకులు ఎలా వస్తారో తెలుసా అండి? ఇంత ఆత్మను రక్షించాలన్నటువంటి ఆలోచన ఉండదు, కానీ వాళ్ళ జీతాల కోసం పనిచేస్తూ ఉంటారు, నెల జీతాల కోసం. కానీ ఇక్కడ మనం చెప్పబడుతున్నవి అలాంటివి కాదండి. బైబిల్ తరగతి అంటే కొంతమందినైనా, ఇదిగో మైక్ శబ్దం ద్వారా వింటున్న వారైనా సరే కొంతమంది అయినా సత్యాన్ని, వాస్తవాన్ని గ్రహిస్తారని. అలాంటి మంచి మాటలు కలిగింది బైబిల్ గ్రంథము. అలాంటి బైబిల్ గ్రంథాన్ని మనం పాఠ్య రూపముగా మనం చదువుకుంటున్నాం, బోధించుకుంటున్నాం ప్రియమైన దేవుని వర్లారా. ఇంతకన్నా బోధకుడు మరి ఎవరైనా ఉన్నారా ప్రియమైన దేవుని వర్లారా? అంత గొప్ప బోధకుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఎంతో చక్కగా మనకి బోధనా విధానంలో నడిపిస్తూ ఉండగా, నిజంగా మారని మనసు అంటూ ఏదైనా ఉంటుందా? ఒకవేళ ఆ మనసు మారట్లేదు అంటే అది ఎంతో కఠినపడిపోయింది, అది ఎంతో బండవారిపోయింది అన్నమాట. కనుక అలాంటి బండబారినటువంటి హృదయాలను కూడా బద్దలు చేయగలిగినటువంటి శక్తి ఆయనకి ఉంది. ఇంకా మరి ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? లేఖనాలను పరిశీలన చెయ్యండి, అందులో ఏముందో తెలుసా? నిత్య జీవం ఉందని చెప్పిన బోధకుడు కూడా ఎవరు అంటే యేసుక్రీస్తు వారే ప్రియమైన దేవుని వర్లారా. కనుక ఈరోజు ఎవరిని చూసినా ఇదిగో మీ చేతిలో ఉన్న గ్రంథాన్ని పరిశీలించండి అన్న మాట మనం ఎక్కడ కూడా ఆలకించాం ప్రియమైన దేవుని వర్లారా. అందుకనే ఆదివారం పట్టుకుని వెళ్తారు, మరలా రాగానే అరమరలో దాన్ని పెట్టేస్తూ ఉంటారు, మరలా దాని జోలికే వెళ్ళరు. ఈరోజు సమాజం అలా ఉంది. కానీ మనం అలా ఉండకుండా ఇదిగో చెప్పబడిన మాటలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయా లేదా పరిశీలన చెయ్యాలి, చదువుకోవాలి, ఉంటే దాని ప్రకారంగా మనం జీవించడానికి ప్రయత్నించాలి. అలాంటి గొప్ప ధన్యత దేవాదేవుడు మన అందరికీ ఇవ్వాలని కోరుకుంటూ ఈ చిన్న మాటలు ముగిస్తూ ప్రార్థన చేసుకున్నాను. వాళ్ళు మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము దేవా. అయ్యా, ఎన్నో అమూల్యమైనటువంటి విషయాలు, ఎన్నో అమూల్యమైనటువంటి సంగతులను అయ్యా మీ కుమారుడు ద్వారా మేము విన్నాం తండ్రి దేవా. అయ్యా, ఆయన బోధకులకే బోధకుడు తండ్రి దేవా. ఆయన బోధన విధానాన్ని చూసాం తండ్రి దేవా. తండ్రి, ఆయన బోధనలో నుండి తప్పిపోయిన వాడు ఎవడూ లేదు తండ్రి దేవా. ప్రతి ఒక్కరూ ఆయన మార్గదర్శిగా పెట్టుకుని ఈరోజు తమ జీవితాలు ముందుకు సాగించుకుంటున్న వారే తండ్రి. కానీ తండ్రి, ఈరోజు అనేక మంది తండ్రి దేవా అయ్యా బోధకులుగా చలామణి అవుతూ తండ్రి అనేక మంది తండ్రి ఆత్మల రక్షణ కాక ఆస్తులను సంపాదించుకునేవారుగా ఈరోజు సమాజంలో ఉంటూ తండ్రి, ఇదిగో మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు చెప్పిన విధానంలో చెప్పక నా తండ్రి దేవా, ఇదిగో మీరు ఈ మార్గంలో ప్రయాణించకపోతే నరకానికి వెళ్ళిపోతారన్నటువంటి ఆలోచన కలిగించకుండా తండ్రి, బాప్తీసం తీసుకున్నారు కదా, మీరందరూ పరలోకానికి వెళ్ళిపోతారన్నటువంటి భ్రమలో బ్రతికించేస్తున్నారు తండ్రి. అట్టి వారి మనోనేత్రాలు వెలిగించండి దేవా తండ్రి. మా ఆయుష్ కాలం ఎంతో మాకు తెలియదు కానీ తండ్రి, మిగిలిన ఆయుష్ కాలములో అయినా తండ్రి దేవా మేము సత్యాన్ని వదిలిపెట్టకుండా తండ్రి సత్య మార్గములో నడవడానికి, చివరి వరకు నడవడానికి, మా పరుగును తుదముట్టించడానికి మీరే మాకు సహాయం చేస్తారని కోరుకుంటూ తండ్రి దేవా, ఒకవేళ తండ్రి దేవా పరిశుద్ధాత్మ ప్రేరణతో కాకుండా మా స్వంత ఆలోచనతో తండ్రి మా సుబుద్ధిని ఆధారం చేసుకుని మేము ఒకవేళ చెబితే తండ్రి దేవా మమ్మల్ని క్షమించండి దేవా తండ్రి. అయ్యా, మమ్మల్ని మరుగుపరచండి, మీ మాటలు మీరు బయలుపరచండి దేవా తండ్రి. మీకు స్తోత్రములు నాయన తండ్రి. మా మాటల్లో మొహమాటం ఉండకూడదయ్యా, మా మాటల్లో తండ్రి దేవా తండ్రి మొహమాటం ఉండకూడదు తండ్రి దేవా. బాహటముగా మిమ్మల్ని ప్రకటించేవారుగా మేము ఉండాలి. అటువంటి ధన్యత మీరు మాకు ప్రసాదిస్తారని కోరుకుంటూ మీ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి.
ఆమె శ్రద్ధగా ఉన్నటువంటి మీ అందరికీ ప్రభు పేట నా వందనాలండి. అందరికీ వందనాలు.